నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ప్రస్తుతం వ్యవసాయం చేయటం అంతా ఒక ఎత్తు అయితే కనుక దాన్ని తర్వాత అమ్ముకోవటం అనేది ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది రైతులు పంట పండిస్తున్నారు కానీ దాన్ని అమ్ముకోవటానికి ఎక్కువగా హోప్స్ పెట్టుకోవట్లేదు. అంటే పెద్దగా శ్రమ పడుకోకుండా పొలంలోనే అమ్మేయటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మార్కెట్ లో ఉన్న రేట్ కంటే కూడా ఒక్కొక్కసారి తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పండించిన పంటకి ఎంతకైతే ఖర్చు వస్తుందో ఒక్కొక్కసారి ఆ ఖర్చులు కూడా రాకుండా పంటని అయితే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ప్రధానంగా చూసుకుంటే కనుక అంతా కూడా చిన్న సన్నకారుల రైతులు అవడంతో ఆ పంట మీద వచ్చినటువంటి దిగుబడితోనే జీవనాధారం, అలాగే రెండో పంటకి వెళ్ళాలంటే కూడా ఆ వచ్చిన డబ్బులు వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పంటను అప్పు చేసి అయితే పండించడం జరుగుతుంది. మరి వడ్డీ పెరిగిపోతుందని అప్పు తీర్చాలని ఇలా రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. కానీ పంట మనం పండించిన తర్వాత పచ్చి పంట ఏదైతే ఉందో అది వెంటనే అమ్ముకోకపోతే పాడైపోద్ది కాబట్టి కొనేవాడు కూడా తక్కువగా అడగటం జరుగుతుంది. అలా కాకుండా మనం పండించినటువంటి పంటని డ్రై చేసి అమ్ముకోవడం ద్వారా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. రెండోది కొంత ఆటోమేటిక్ గా ఆఫ్టర్ ప్రాసెస్ కొంత వాల్యూ అయితే యాడ్ అవుతుంది మనం పండించినటువంటి పంటకి. దానివల్ల రైతు అయితే లాభపడటానికి అవకాశం ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అయితే ఉన్నాము. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ వచ్చేసి డ్రై చేసుకుని కనుక అమ్ముకుంటే కనుక ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే సోలార్ డ్రైయర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇక్కడైతే ఒక డెమో అయితే ఇన్స్టాలేషన్ చేసి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సైంటిస్ట్ కలీముల్లా గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ డ్రై చేసుకునేటువంటి టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది, మనం సోలార్ డ్రైయర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, డ్రై చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అన్ని విషయాలు ఆయన అయితే అడిగి తెలుసుకోబోతున్నాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో ఆర్ఏఆర్ఎస్ సంబంధించి ప్రిన్సిపల్ సైంటిస్ట్ కలీముల్లా గారు అయితే ఉన్నారు. ఈ సోలార్ డ్రైయింగ్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ సంబంధించి ఆఫ్టర్ హార్వెస్టింగ్ టెక్నాలజీ సంబంధించి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత పచ్చి ఫ్రూట్ అమ్ముకుంటే రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, లేకపోతే దాని నిల్వ ఉండే సామర్థ్యం తక్కువ ఉంటుంది. ఇలా డ్రై చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, రైతు ఎక్కువ రోజులు వెయిట్ చేయొచ్చు రేట్ వచ్చే వరకు. అయితే చాలా మందికి ఏంటంటే ఈ డ్రైయింగ్ టెక్నాలజీ పూర్తి అవగాహన లేదు. కొంచెం దాని గురించి కొంచెం క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు డ్రైయింగ్ ఎందుకు చేస్తామంటే ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలంటే డ్రైయింగ్ చేయాల్సి ఉంటుంది. మరి మీరు కూరగాయలు గాని పండ్లు గాని ఏమన్నా ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలంటే వాటిని స్లైసెస్ గా అంటే ముక్కలుగా చేసుకొని మనం ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా కూరగాయలు గాని పండ్లలో చూసుకున్నారంటే మీరు 85 నుంచి 90% నీళ్లే ఉంటాయి. అంటే మాయిశ్చర్ ఉంటది అనమాట. ఆ తేమను తీసేయాలి. ఆ తేమను తీసేయాలంటే మనము ఎండబెట్టాల్సి వస్తుంది. మామూలుగా బయటైనా ఎండబెట్టుకోవచ్చు, లేకపోతే ఈ సోలార్ టనల్ డ్రైయర్ అయినా ఎండబెట్టుకోవచ్చు. బయట ఎండబెట్టిన దానికి దీంట్లో ఎండబెట్టిన దానికి డిఫరెన్స్ ఏంటి? బయట ఎండబెడితే మామూలుగా ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉందనుకోండి, ఈ సోలార్ టనల్ డ్రైయర్లు అయితే మీకు దాదాపు 7 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత బయట ఎండబెడితే మనకు కలర్ మారిపోతుంది. అదే లోపల ఎండబెడితే కలర్ మారదు. తర్వాత ఒకవేళ మీకు వర్షం పడింది అనుకోండి, బయట మీరు ఎండబెడుతుంటే వర్షం పడితే అక్కడ ఉండేటువంటి ధాన్యం గాని ఈ ఎండబెట్టేటువంటి పదార్థాలన్నీ చెడిపోయేదానికి ఆస్కారం ఉంది. సార్, ఇప్పుడు ఇది టర్నల్ టైప్ లోనే వేసుకోవాలా, లేకపోతే స్క్వేర్ టైప్ అట్లయినా వేసుకోవచ్చు? స్క్వేర్ టైప్ ఉండదు జనరల్ గా. ఎందుకంటే ఈ టన్నల్ ఒక నిర్దిష్టమైన ఆకారంలో ఎందుకు పెట్టారంటే గాలి ఒకవేళ వచ్చినప్పుడు గాలి వేరే డైరెక్షన్ కి వెళ్ళిపోతుంది అనమాట. స్క్వేర్ లో ఉండదు జనరల్. కంపల్సరీ స్క్వేర్ అయితే ఉండకూడదు. అంటే కొంతమంది ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో అయినా ఉండొచ్చు. మళ్ళీ ట్రయాంగిల్ అయితే ఉండొచ్చు, ఖచ్చితంగా స్క్వేర్ అంటే 4 పలకలుగా మాత్రం జనరల్ గా అట్లా పెట్టారు. అంటే కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర లేకపోతే చేసుకునే వాళ్ళు ఈ పాలీ హౌస్ వేసే షీట్ ని పెట్టేసుకుని 4 పక్కల వేసేసుకుని లోపల ఫ్యాన్ పెట్టుకుంటారు. అంటే లోపల ఉన్నటువంటి వేడి చుట్టూ అంతా కూడా వెళ్ళటం కోసం ఖచ్చితంగా పైన ఒక సీలింగ్ ఫ్యాన్ పెడుతున్నారు. పైన సీలింగ్ ఫ్యాన్ పైన గాలి మొత్తం ఎక్స్పెండ్ అవటం కోసం అని చెప్తున్నారు. అంటే లోపల సైడ్ రైట్. ఎందుకంటే ఇప్పుడు వీటిలో ప్రిన్సిపల్ ఏంటంటే పాలిథిన్ షీట్ గానీ మీరు పాలీకార్బోనేట్ మెటీరియల్ గానీ వాడచ్చు అనమాట. బయట ఉండేటువంటి కిరణాలు ఎప్పుడైతే లోపలికి ప్రసరిస్తాయో బయట ఉండేటువంటి కిరణాలు వాటి వేవ్ లెంత్ అంటాము. ఆ వేవ్ లెంత్ వచ్చిందని షార్ట్ వేవ్ లెన్స్ ఉంటాయి. అదే లోపలికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక పదార్థాన్ని అవి హిట్ చేసినప్పుడు అవి లాంగ్ వేవ్ రేడియేషన్ అవుతాయి. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ అయిన తర్వాత అవి బయటికి పోవు. బయటికి పోకుండా మొత్తం ఆ సోలార్ టనల్ డ్రైయర్ లోనే ట్రాప్ అవుతుంది అన్నమాట. అలా ట్రాప్ అయినప్పుడు వేడి ఎక్కువగా ఉంటది. జనరల్ గా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడంలో ఉన్నటువంటి మెలకువలు కానీ అసలు ఏమేం చేస్తే టెంపరేచర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటది?
ఇప్పుడు యాక్చువల్ గా కిందన వచ్చిందనో లోపల మేము ఈ నల్ల బండలు వాడాము, మామూలుగా కడప స్లాబ్స్ అంటాము. ఈ నల్ల బండ వాడడం వల్ల ఏంటంటే ఏదైతే సూర్యరశ్మి లోపలికి ప్రసరిస్తుందో అది వచ్చిందని బాగా ట్రాప్ అయినప్పుడు వేడి అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అయ్యి తర్వాత స్లోగా రిలీజ్ చేస్తుంది. ఇంకా తర్వాత ఈ వెంటిలేటర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వెంటిలేటర్స్ అంటే గాలి వచ్చిందని ఫ్రెష్ గాలి లోపల రావాలి. ఒకవేళ మీరు వెంటిలేటర్స్ ప్రొవైడ్ చేయకపోతే లోపల ఉండే పదార్థంలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంటే తేమ బయటికి వస్తూ అక్కడే నిల్వ ఉంచుకుంటది కాబట్టి అక్కడే ఉండిపోతుంది కాబట్టి అది డ్రైయింగ్ బదులు కుకింగ్ అయిపోతుంది, కుక్కర్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకోసం కంపల్సరీగా వెంటిలేటర్స్ పెట్టాలా. ఒకవేళ లేకపోతే మీరు ఫ్యాన్స్ అన్నా వాడాలని ఉంటారు. అంటే ఒక 2 ఫ్యాన్స్ పెట్టేసి బయట గాలి లోపలికి పోయేటట్టు, తర్వాత లోపలి గాలి అంటే తేమ వచ్చిందేను బయటకు వస్తుంటది కాబట్టి ఆ తేమను బయటికి పోయేదాని కోసము ఇంకొక 2 ఫ్యాన్లు క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాలి. ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ డ్రైయర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎటువంటి మెటీరియల్ వాడతారు, అసలు ఏమేమి రకాలు ఉంటాయి దీంట్లో? ఇప్పుడు మామూలుగా అయితే పాతకాలంలో మనం గ్లాస్ వాడేవాళ్ళము. గ్లాస్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా రాయి వేసినప్పుడు గ్లాస్ పగిలేదానికి ఆస్కారం ఉంది. తర్వాత దాని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చి పాలిథిన్ షీట్ మెటీరియల్, వీటిలో వచ్చిందని యూవీ స్టెబిలైజ్ పాలిథిన్ షీట్ మెటీరియల్ అని వాడతారు. ఎందుకంటే యూవీ రేస్ వచ్చిందేను ఈ కలర్స్ అంతా మార్చేస్తాయి. అంటే ఎర్రగా ఉండే కలర్ వచ్చిందని ఎరుపు లేకుండా కొద్దిగా కలర్ తగ్గిపోతుంది అనమాట. అలాగే మీరు పాలీకార్బోనేట్ మెటీరియల్ అదే చిన్న బాగా దృఢంగా ఉంటది షీట్, ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. తర్వాత ఎప్పుడైనా గాలి వస్తే ఈ పాలిథిన్ షీట్ మెటీరియల్ వాడేటట్టయితే ఎక్కువ గాలి ఇచ్చినప్పుడు చినిగిపోయేదానికి ఆస్కారం ఉంది. అలాగా పాలీకార్బోనేట్ మెటీరియల్ అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అయితే చినిగిపోయేది కొంచెం ప్రైస్ తక్కువ వస్తే ఎవరైనా బడ్జెట్ లో చేసుకుంటే అది వాడుతుంది. మళ్ళీ దీంట్లో కూడా కొంచెం అట్టపెట్టలాగా లేయర్ గా వస్తుంది కదా, అది కూడా సేమ్ అంతే, అది ఇంకొంచెం క్వాలిటీ ఉంటది. ఓకే సరే, ఇన్స్టాల్ చేసుకోవడంలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి అన్న కొంచెం చెప్తారా? ఇన్స్టాల్ చేసుకోవాలంటే లోపల వచ్చిందేమో కొద్దిగా మనము సాయిల్ తీసేసి కాంక్రీట్ వేస్తారు. అంటే పెద్ద స్ట్రక్చర్ అయితే కాంక్రీట్ లాగా వేసేసిన తర్వాత దాని మీద బండలు పరుస్తారు. తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీ డ్రై చేయాలంటే ఇప్పుడు మేము చూపించినటువంటి పెద్ద డ్రైయర్లు వాడాల్సి వస్తుంది. ఈ సోలార్ టనల్ డ్రైయర్ అంటాము. దీని పొడవు వచ్చిందేనో 8 మీటర్లు, వెడల్పు వచ్చిందేనో 5 మీటర్లు, ఎత్తు వచ్చిందను అంటే సెంటర్ హైట్ వచ్చిందను దాదాపు 3.5 మీటర్లు ఉంది. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. హైట్ ఎంత ఉండాలని అట్లేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నంబర్ ఆఫ్ ట్రేస్ ఒకవేళ ఎక్కువ పెట్టుకోవాలంటే మనము హైట్ పోవాల్సి వస్తుంది. ఇప్పుడు 3.5 కాకుండా ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. సరే, కొంతమంది రైతులు ఏంటంటే ప్లేన్ గా పెట్టుకోవాలి, ఇలా ట్రేలు పెట్టుకుంటే కిందటికి ఎండదు అని అంటున్నారు. ప్లేన్ గా పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ మీరు చిల్లీస్ ఉన్నాయనుకోండి, ఎక్కువగా ప్లేన్ లో పెట్టేస్తే అంటే కిందనే పరిచేస్తే దాంట్లో ఉండేటువంటి మాయిశ్చర్ బయటికి పోయేటప్పుడు ఒకవేళ త్వరగా అది బయటికి పోకపోతే కిందనే పేరుకుపోయేదానికి ఆస్కారం ఉంది. అంటే స్మాల్ డ్రాప్లెట్ లాగా పడిపోతే తర్వాత దాని గాలి వీచకుండా ఉంటే ఆ నీళ్లు నీళ్ళు అంటే మాయిశ్చర్ ఉండే దాని వల్ల ఫంగల్ అటాక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం ఈ ట్రేస్ లో వెళ్ళామంటే కింద నుంచి గాలి ప్రసరిస్తా ఉంటది కాబట్టి అటువంటి ఫంగల్ అటాక్ అయితే రాదు. మిర్చి అనే కాకుండా ఏవైనా సరే కింద ల్యాండ్ మీద కాకుండా ఏదైనా కొద్దిగా హైట్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటది అంటారు. లోపల డ్రై చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి రైతుకి? లోపల డ్రై చేయడం వలన మీకు ఇప్పుడు మీరు ఉదాహరణకు టమాటా తీసుకున్నారు అనుకోండి, టమాటా వచ్చిందేను ఈ మధ్యన వచ్చిందేను మార్కెట్ లో 200 నుంచి 250 రూపాయలు కేజీ అమ్మారు. ఇదే టమాటా కొన్ని సీజన్ లో కేజీ 2 రూపాయల నుంచి 5 రూపాయలు లేకపోతే 10 రూపాయలకు అమ్ముతుంటారు. ఎప్పుడైతే మనకు టమాటా రేటు లేకపోతే ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ రేట్ చాలా తక్కువగా ఉండి కొన్నిసార్లు రైతులు పారబోస్తుంటారు, అటువంటి సమయంలో వాటిని తీసుకొని శుద్ధిగా అంటే నీట్ గా కడిగేసి వాటికి చిన్నగా అంటే కట్ చేసేసి వాటిని ఎండబెట్టాల్సి వస్తుంది. ఎండబెట్టిన తర్వాత దాదాపు 1 కేజీ టమాటా తీసుకున్నామంటే మనకు 1 కేజీ టమాటా ఎండబెడితే మనకు వచ్చేటువంటిది 50 గ్రాముల నుంచి 75 గ్రాములు, 75 గ్రాములు. అంటే 10% కూడా రావు, 10% లెస్ దాన్ 10% వస్తుంది. అంటే అంత నీళ్లు ఉంటాయి. అంటే అన్ని కూడా అంతే ఉండదు, డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో డిఫరెంట్ గా ఉంటది. తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు ఎండబెడుతుంటారో అది ఒక ముఖ్యం. సార్, ఫ్రెష్ ఫ్రూట్ కి డ్రై చేసిన ఫ్రూట్ కి 10% డిఫరెన్స్ వస్తుంది కదా, తర్వాత మార్కెట్ లో డ్రై చేసిన తర్వాత మా రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఎన్నాళ్ళు నిల్వ ఉంచుకోవచ్చు? మనము దాదాపు 6 నెలల వరకు ఏం ప్రాబ్లం కాదు, బాగానే నిల్వ ఉంటది. మీరు వచ్చిందేను ఎప్పుడైతే రేట్ ఎక్కువ ఉంటుందో, రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం డ్రై చేసి పెట్టుకుంటాము. రేట్ 250 రూపాయలు ఉన్నప్పుడు ఇటువంటి ఇప్పుడు కేజీ డ్రై చేస్తే 50 గ్రాములు ఉన్నాం కదా, ఈ 50 గ్రాములను మీరు ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ క్లియర్ గా రాయాలి 50 గ్రాములు అంటే ప్రతి ఒక్క ఏమనుకుంటే చాలా తక్కువ క్వాంటిటీ కదా, దానికి ఎందుకు ఎంత ధర పలుకుతాం అనుకుంటా.
కింద బ్రాకెట్ లో ఏమని రాయాలంటే ఈక్వలెంట్ 1 kg ఫ్రెష్ ప్రొడ్యూస్ అని రాసామంటే కొనుక్కునే వారికి ఏంటంటే వారి మైండ్ లో మనకు కేజీ ప్రొడ్యూస్ కొంటున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. సార్ మనం బయట డ్రై చేసిన దానికి లోపల డ్రై చేసిన దానికి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఒకటి వచ్చిందని కలర్, బయట కలర్ వచ్చింది రోజులు అలా కలర్ వచ్చిందని మారిపోతుంది. బయట ఉన్నప్పుడు కొద్దిగా కలర్ వచ్చిందని ఫేడ్ అవుతుంది, లోపల ఉన్నప్పుడు కలర్ చాలా బాగుంటుంది కాబట్టి ధర ఎక్కువ కూడా పలుకుతుంది. తర్వాత బయట డ్రై చేసేటప్పుడు కొన్నిసార్లు ఏదైనా గాలి వీచినప్పుడు అక్కడ ఉండేటువంటి దుమ్ము ధూళి అంతా యాడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బయట డ్రై చేస్తే ఎన్ని రోజులు డ్రై అవుతుంది లోపల? ఇప్పుడు మామూలుగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ తీసుకున్నారంటే మీకు 6-7 రోజులు, ఈవెన్ మీరు శనక్కాయలు డ్రై చేసినా కూడా ఒక 6-7 రోజులు పడుతుంది. అదే మీరు లోపల డ్రై చేస్తే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంది, దాని వల్ల మనకు వచ్చిందేను సగానికి సగం రోజులు, అంటే బయట వచ్చిందేనో 10 రోజులు అయితే 5-6 రోజులు డ్రై 5-6 రోజులు 50% టైం కూడా మనకు ఆదా అవుతుంది. సార్ ఇప్పుడు మనం ట్రేల్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు పైన కింద ఒకే రకంగా వేడి తగులుతుందా? అంటే కొద్దిగా వేరియేషన్ అయితే ఉంటది. అటువంటి సమయంలో ఏం చేయాలంటే మనము ప్రతి 6 గంటలకు ఒకసారి లేకపోతే సాయంత్రము పై ట్రై కిందికి, కింది ట్రై పైకి, ఆ విధంగా మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే సార్, కలీముల్లా గారు ఇప్పుడు ఈ సోలార్ డ్రైయర్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటనేది మాకు క్లియర్ గా చెప్పినాను. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇదండి ఇప్పుడు మనం వచ్చేసి RARS లో సైంటిస్ట్ కలీముల్లా గారితో అయితే కనుక డ్రైయింగ్ టెక్నాలజీ గురించి అయితే మీకు అన్ని విషయాలు తెలియజేసాను అనుకుంటున్నాను. మీరు పండించినటువంటి పంట రేట్ లేనప్పుడు కానీ లేకపోతే దానికి కొంత ఇలా డ్రై చేయడం వల్ల కొన్ని ఐటమ్స్ కి వాల్యూ కూడా యాడ్ అవడం జరుగుతుంది. దానివల్ల రైతుకు అదనపు ఆదాయం పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ బయట మార్కెట్ లో చాలా దొరుకుతుంది, అంతా కూడా మార్కెట్ లో దొరికేవి. మీరు కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటే కనుక ఎక్కడైనా దొరుకుతాయి. ఇది రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు చాలా సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్.